ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మీ సెల్ ఫోన్ పోయిందా? ఆందోళన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. పోయిన ఫోన్ని తిరిగి చేజిక్కించుకోవటం చాలా ఈజీ. కాకపోతే వెంటనే స్పందించాలి. ఒక్క కంప్లైంట్తో మళ్ళీ మీ ఫోన్ని మీరు తిరిగి పొందవచ్చు. ఫోన్ పోయినా చోరీ అయినా దొరకటం అసాధ్యం అనే పరిస్థితి నుంచి ఈజీగా దొరుకుతుందిలే అనే పరిస్థితులు వచ్చాయి. దానిని నిజం చేసి చూపించారు పోలీసులు. ఆ వివరాలు మీకోసం. కొంతకాలంగా సెల్ ఫోన్ల చోరీలు పెరిగిపోతున్నాయి. ఫోన్ పోగొట్టుకున్న వారంతా పోయిన ఫోన్ కంటే అందులో ఉండే డేటా కోసం ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ ఫోన్ యూజర్స్ తమ వ్యక్తిగత ఆఫీసుల సమాచారాన్ని సాఫ్ట్ కాపీల రూపంలో సెల్ ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దైనందిన జీవితంలో ఫోన్ కీలకంగా మారింది. ప్రైవసీ కోసం పాస్వర్డ్లు, స్క్రీన్ లాక్లు పెడుతూ ఉంటాం. అంతటి కీలకమైన ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా పరిస్థితేంటి? అంతటి కీలకమైన స్మార్ట్ ఫోన్ పోయినా పోగొట్టుకున్నా ప్రపంచం మొత్తం తల్లకిందులైనట్టే ఉంటుంది పరిస్థితి. ఫోన్లోని డేటా చోరీకి గురైనా సున్నితమైన విషయాలు బయటకు వచ్చే ప్రమాదముంది. సెల్ ఫోన్ పోతే దాన్ని ఎలా గుర్తించాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పోయిన సెల్ ఫోన్ ను తిరిగి కనిపెట్టవచ్చు. సిఈఐఆర్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫోన్ ని బ్లాక్ చేయొచ్చు. సిఈఐఆర్ వెబ్సైట్ లోకి వెళ్లి సెల్ ఫోన్ ను IMEI నెంబర్తో బ్లాక్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. ఒకవేళ ఫోన్ ఆన్ చేసి అందులో సిమ్ తీసి కొత్త సిమ్ వేసినా ఆ విషయం ఫోన్ యజమానికి SMS ద్వారా తెలిసిపోతుంది. సిఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే వెంటనే ఫోన్ IMEI నెంబర్ బ్లాక్ అవుతుంది. అయితే ఇదంతా గోల్డెన్ పీరియడ్ లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. పోయిన దొంగతనానికి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే 2వ స్థానంలో నిలిచారు. 459 రోజుల్లో 37,000 సెల్ ఫోన్ల రికవరీ. ఇది తెలంగాణ పోలీసులు సాధించిన ఘనత. అదేమీ ఆషామాషీ విషయం కాదు. ఒక్కసారి పోయిన సెల్ ఫోన్ ని తిరిగి రాబట్టడం అంటే అది సాధ్యం కాదు. కానీ ఏకంగా 37,000 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు తెలంగాణ పోలీసులు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఫోన్ల రికవరీలో ఈ ఏడాది తెలంగాణ పోలీసులు 2వ స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ 1. చోరీ అయిన స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా విదేశాలకు తరలిపోతున్నాయి. పోయిన సెల్ ఫోన్లను దొరికిన వాళ్లు వాడుకుంటున్నారు, లేదంటే అమ్మేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువ మొత్తంలో సెల్ ఫోన్లు పోవడం లేదంటే చోరీ కావడం జరుగుతోంది. 2023 మే 17 నుంచి సిఈఐఆర్ పోర్టల్ వినియోగంలోకి వచ్చింది. సిఈఐఆర్ పోర్టల్కు తెలంగాణ రాష్ట్రంలో సిఐడి నోడల్ ఏజెన్సీగా ఉంది. తెలంగాణలోని 780 పోలీస్ స్టేషన్లు ఈ పోర్టల్ను ఉపయోగిస్తున్నాయి. 2024లో 206 రోజుల్లో 21,193 పోగొట్టుకున్న లేదంటే దొంగలించబడిన మొబైల్ పరికరాలను రికవరీ చేయడంలో పోలీసులు విజయం సాధించారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,808, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2,174, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,030 మొబైల్స్ ను రికవరీ చేశారు. మొదటి 189 రోజుల్లోనే 10,000 మొబైల్స్ ను రికవరీ చేశారు. పోర్టల్ వినియోగంలోకి వచ్చిన 459 రోజుల్లో 37,000 ఫోన్లను రికవరీ చేయగలిగారు తెలంగాణ పోలీసులు. మీ ఫోన్ తిరిగి దొరికినా లేదంటే పోలీసులు పట్టుకున్నా దానిని ఫోన్ నెంబర్, ఇతర వివరాలతో మళ్లీ అన్బ్లాక్ చేసుకుని వాడుకోవచ్చు. ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటే అది దొంగలించబడిందా లేదా అనే విషయం కూడా నో యువర్ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.